ఓం శాంతి. 1/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. సత్యమైన సద్గతి. నేను ఆత్మను. పరమాత్మ తండ్రితోనే నా సంబంధాన్ని జోడించుకొని ఉన్నాను. అంతిమ సమయము వరకు నేను మీ స్మృతిలోనే ఉంటాను బాబా. నేను లోపల తండ్రితో దృఢ ప్రతిజ్ఞను చేస్తున్నాను. శివబాబా, నేను మిమ్మల్ని స్మృతి చేస్తూ పాత ప్రపంచము నుండి నా పూర్తి మమకారాన్ని తొలగించి వేశాను. నేను పాత ప్రపంచ స్మృతుల నుండి పూర్తి బిఖారీగా ఉన్నాను. మీరిచ్చే సత్యయుగ వారసత్వమే నా జన్మసిద్ధ అధికారము. శివబాబా, నా వద్ద ఉన్న పాత వస్తువులను, స్మృతులను మీకు ట్రాన్స్ఫర్ చేసి వేశాను. నేను ట్రస్టీగా ఉంటూ అన్నింటినీ సంభాళన కూడా చేస్తున్నాను. శివబాబా, రాబోయే వినాశనానికి ముందే నా పాత బ్యాగేజ్లంతటినీ మీకు ఇచ్చివేస్తున్నాను. నేను ఆత్మీక విద్యార్థిని. జ్ఞానసాగరుడైన శివ్ బాబా శిక్షకుని ద్వారా ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ ఉన్నాను. నన్ను మాయ ఎప్పటికీ మరిపించలేదు. శివబాబా, మీరు తెలియజేసిన జ్ఞాన పాయింట్లను రాసుకొని నేను మననం చేస్తూ ఉన్నాను. ఈ నూతన జ్ఞానము ద్వారానే నేను స్వర్గ వారసత్వాన్ని పొందుతాను. కల్పక్రితము ఈ చదువును మీ నుండి చదివాను.
ఇప్పుడు కూడా చదువుతున్నాను. శివబాబా, మీ జ్ఞాన యోగాల ద్వారానే నేను రిఫ్రెష్ అవుతున్నాను. విశ్వరచయిత శివబాబా, మీరు నాకు సత్యమైన భగవద్గీతను వినిపిస్తున్నారు. ఆత్మనైన నేను భగవాన్ భగవతిగా అవుతున్నాను. నేను సంగమయుగ శ్రేష్ఠ బ్రాహ్మణుడను. పూర్తి కల్పములో నా వర్ణము అత్యంత శ్రేష్టముగా ఉంది. త్రిమూర్తులకు రచయిత అయిన శివబాబా, మీరు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ, దేవత మరియు క్షత్రియ ధర్మాలను స్థాపిస్తున్నారు. సత్యమైన గీతా జ్ఞానము ద్వారా నేను ఆత్మను, దేవీ దేవతనవుతున్నాను. గీతా జ్ఞానము ద్వారా సర్వోన్నతమైన వారు శివబాబా అని నేను తెలుసుకున్నాను. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు ఆకారీ దేవతలు శ్రీకృష్ణుడు సత్యయుగ సాకార దేవత. శివబాబా, ఈ నూతన జ్ఞానము ద్వారా నేను సర్వ జ్ఞాన రహస్యాలను అర్థము చేసుకున్నాను. ఆత్మనైన నేను ఉన్నతాతి ఉన్నతమైన శివబాబా నుండి విశ్వాధికారిగా అయ్యే రాజ్యభాగ్యాన్ని పొందుతున్నాను. ఇదే భారతావనిలో సత్యయుగ రాజధాని స్థాపన కాబోతుందని
నేను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను పూజారి నుండి పూజ్యునిగా అవుతున్నాను. ఐదు వర్ణాల చక్రములో నేను ప్రస్తుతము సర్వోన్నతమైన బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాను. నేను దేవతా ధర్మానికి చెందిన బ్రాహ్మణుడను. నా 84 జన్మలను పూర్తి చేసుకున్నాను. శివబాబా, మీరిచ్చిన జ్ఞాన 3వ నేత్రము ద్వారా నా 3 కాలాలను దర్శిస్తున్నాను. ఆత్మనైన నేను పవిత్రత బలముతో విశ్వరాజ్య అధికారాన్ని తీసుకుంటాను. నెమ్మది నెమ్మదిగా ఆత్మనైన నేనే ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ త్రేతాయుగములోనికి, ద్వాపర యుగములోనికి ప్రవేశిస్తాను. శివబాబా, భక్తిని కూడా మొదట నేనే ప్రారంభించాను. సతో ప్రధాన భక్తి నుండి ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ తమో ప్రధాన పూజను కూడా చేసి ఉన్నాను. శివబాబా, నేనిప్పుడు మీ సత్యమైన గీతా జ్ఞానము ద్వారా నేనే 5000 సంవత్సరముల క్రితము సత్యయుగ దేవతనని, పరమ పూజ్యుడనని తెలుసుకున్నాను. నా సతో ప్రధాన భక్తికి ఫలితముగా నాకు మీరు లభించారు. నేను రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా మరలా బ్రాహ్మణుడ నుండి
దేవతగా అవుతున్నాను. భారతదేశపు శాస్త్రమైన గీతా జ్ఞానమే సర్వోన్నతమైనది. శివబాబా, నేను మీ జ్ఞానము ద్వారా విశ్వానికి యజమానిగా అవుతాను. శివబాబా, ఆత్మనైన నేను మీతో పాటు బ్రహ్మాండంలో ఉన్నాను. నేను బ్రహ్మాండానికి యజమానిని. పవిత్రతా సాగరుడైన శివబాబా, నేను మీ సాంగత్యంలో ఉంటూ పావనమవుతున్నాను. 21 జన్మల స్వర్గ ఆస్తిని పొందుతాను. శివబాబా, నేను మీ వాడిని. మీ వాడిగానే ఉంటాను. సదా మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటాను. నేను బాబా ఎదుట దృఢ ప్రతిజ్ఞను చేస్తున్నాను. ఆత్మనైన నేను బాప్ దాదాకు నా పాత సంస్కారాలని, బ్యాగేజీలను పూర్తిగా ఇచ్చివేశాను. బాబా నుండి నేను కొత్త వస్తువులను, కొత్త సంస్కారాన్ని పొందుతున్నాను. శివబాబా, నా బుద్ధి ఈ శ్మశాన వాటిక నుండి పూర్తిగా తొలగిపోయింది. నా దృష్టిలో బాబా తప్ప రాబోయే సత్యయుగము తప్ప మరేదీ లేదు. నేను బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతున్నాను. విశ్వరచయిత శివబాబా, మీరు స్థాపించే స్వర్గము నా జన్మసిద్ధ అధికారము. ఆత్మనైన నేను రావణుడిపై పూర్తి విజయాన్ని పొందుకొని రామరాజ్యానికి వెళ్తాను. నూతన ప్రపంచంలో
నేను బంగారు భవనాలలో నివసిస్తాను. బాబా, నాకు చాలా ఖుషీగా ఉంది. ఆత్మనైన నేను సత్యయుగ శ్రీ లక్ష్మిని వరిస్తాను. అష్టరత్నాల మాలలో వచ్చే పురుషార్థము చేస్తాను. శివబాబా, నేను భక్తమాల నుండి రుద్రమాలలోనికి వచ్చాను. ఆత్మాభిమానిగా ఉంటూ సదా స్మృతి యాత్రను చేస్తాను. ఈ అంతిమ జన్మలో నేను పవిత్రముగా ఉంటూ తండ్రి శివ్ బాబాకు నా పవిత్రత సహయోగాన్ని ఇస్తున్నాను. శివ్ బాబా, నేను సత్యతతో పాటు సభ్యతాపూర్వకమైన మాటలను, నడవడికలను కలిగి ఉంటూ సఫలతను పొందుతాను. ఆత్మనైన నేను సంబంధ సంపర్కాలు నిభాయిస్తూ తేలిక స్థితిని అనుభవం చేస్తాను. ఓం శాంతి.